ప్లీజ్ చంద్రకాంత్, ప్లీజ్. నో, నేను వినను. నేను విడాకులు ఇవ్వను. విడాకులు ఇవ్వకపోతే రెండో పెళ్లికి అభ్యంతరం లేదని సంతకం అన్న పెట్టు. అసలు ఆ ఊహే భరించలేను. పిల్లలు పుట్టకుంటే ఏంటి, దత్తత తీసుకుందాం, చక్కగా పెంచుకుందాం. ఎవడికో పుట్టిన పిల్లాన్ని పెంచుకోవాల్సిన అవసరం నాకే ఉంది. నా రక్తమే నాకు వారసుడిగా కావాలి. ఇదే లోపం మీకుంటే ఏం చేస్తారు? నాకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకో అంటారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. లోపం నాకు లేదు. నువ్వు గొడ్రాలివి. నన్ను ఎంతగానో ప్రేమించానన్నావు. ఇంత నిర్దయగా ఎలా మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ల మన వైవాహిక జీవితంలో ఏనాడూ మనస్పర్ధలు రాలేదు. ఇప్పుడు కూడా ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. దానికి విడాకులే అవసరం లేదు. నో, నో మీన్స్ నో. నీ అసలు రూపం ఇదన్నమాట. ఇన్నాళ్ళు ఒలకబోసిన ప్రేమంతా నటనే అన్నమాట. సరే, విడాకులు ఇచ్చేస్తా, మరో పెళ్లి చేసుకుంటా. ఎవడు చేసుకుంటాడు? నేను పిల్లలను కనలేని దానివని తెలిస్తే వాడు వదిలేస్తాడు. పిల్లల్ని కనలేని దాన్ని నేను కాదు, నువ్వు. ఏంటి నువ్వనేది? డాక్టర్ దగ్గర రిపోర్ట్ తీసుకుని వచ్చా. మనకి పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వే అని చెప్పారు డాక్టర్. ఈ సమస్య నాకే ఉంటే ఏం చేస్తావో తెలుసుకుందామని అబద్ధం ఆడాను. నీ మనసులో నా స్థానం ఏంటో తెలుసుకున్నాను. ఏది ఇటు? ప్రవళిక, ప్రవళిక, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఆ విషయం నీకు తెలుసు. మీ పుట్టింటికి కూడా నిన్ను ఒక్కదాన్ని ఎప్పుడు పంపలేదు, గుర్తులేదా? అది ఇప్పుడు గుర్తొచ్చిందా? నిన్ను ఎంత ఆరాధించాను. నీవు లేని క్షణాన్ని ఏనాడు ఊహించుకోలేదు. అలాంటిది జీవితాంతం వదిలేయాలనే నిర్ణయానికి ఎంత తొందరగా వచ్చావు. ఇదేనా నాపై నీకున్న ప్రేమ? నువ్వంటే నాకెప్పుడు ప్రేమే. నీకు ఆ విషయం తెలుసు. పిల్లలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. స్వార్థం సహజమే కదా. ప్లీజ్. అదే స్వార్థం నాకు ఉందిగా. నా కడుపులో చిన్ని ప్రాణం ఊపిరి పోసుకొని నేను తినే ప్రతి ఆహారాన్ని తను స్వీకరిస్తూ తన చిన్ని కాళ్లతో నా పొట్టని తన్నుతూ కొంతకాలానికి ఆ ప్రతిరూపం నా చేతుల్లో ఆడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. వద్దు ప్రవళిక, అట్లా మాట్లాడకు ప్లీజ్. నువ్వు వేరే వాళ్ళ భార్య అని ఊహించడానికే నాకు కష్టంగా ఉంది. నేనెలా భరించగలను మరి? విడాకులు ఇవ్వకుంటే కళ్ళతో చూస్తూ పక్కనే ఉండు అన్నావు కదా, అది నేనెలా తట్టుకోవాలి? నాకు బాధ ఉండదా? ప్రవళిక, ప్రవళిక, ప్లీజ్ ప్లీజ్.